అరే సయ్యద్, అరే ఎక్కడికి పోయావురా? అరే నీది కోసం నాకి తిరిగి తిరిగి కాళ్ళు పోయినాయి, నీది అమ్మకి నడుములు పోయినాయి. అరే మంది రాష్ట్రం అంతా తిరిగాం కదరా. అరే ఏ గొంతుల్లో ఉండవు, ఏ సందుల్లో ఉండవురా. అరే ఏ అమ్మ అరుగు మీద పడుకున్నావు, ఏ తల్లి అంతా ముద్దా పెట్టింది, ఏ తండ్రి అంతా జర్ర పానీ పోశాడు. అరే ఎక్కడ ఉన్నావురా? అరే నీకి నాకి పుట్టినప్పుడు పెద్ద పెద్ద ముజావార్లు వచ్చి అరే పీర్ నీది కొడుకు పెద్ద పైగంబర్ అవుతారని చెప్పినయా. అరే అప్పటి నుంచి నాది కండంలో పెట్టుకొని సాకినియా. అరే ఇంతలో ఎంత అన్యాయం చేశావురా. అరే ఎక్కడ ఉన్నావురా? అగే బీబీ, అగే బీబీ, నీకు నడుములు పోయినాయి, నాకు కాళ్ళు పోయినాయి. అగే బీబీ, మనకి దోవలో కలిసిన బాటాసారి చెప్పాడు చూడు, బ్రహ్మంగారి మఠమని, బ్రహ్మంగారి మఠమని. ఇదే మరి మంది వాడు ఇక్కడేమన్నా ఉంటాడేమని బృందావన గార్డెన్లో పెద్దవారు అరండాలపేటలో నాకు కలిసి అక్కడ బ్రహ్మంగారి నాటకం ఆడుతున్నారు, అక్కడ ఏమన్నా తగులుతాడేమో, నీది కొడుకుని చూసుకో మహారాజు అన్నారు. ఇక్కడికి వచ్చాను మహారాజు. అమ్మ మంది వాడు పసివాడు చిందయ్య ఎటు పోయెనో, ఎటు పోయెనో, చిందుడే మాయను, చిందుడే మాయను. పసివాడు చిందయ్య ఎటు పోయెనో, ఎటు పోయెనో, చిందుడే మాయను, చిందుడే మాయను. పసివాడు చిందయ్య ఎటు పోయెనో, ఎటు పోయెనో, చిందుడే మాయను, చిందుడే మాయను. పసివాడు చిందయ్య ఎటు పోయెనో, ఎటు పోయెనో, చిందుడే మాయను, చిందుడే మాయను. జై వీరా బ్రహ్మ జై గోవింద మాంబ జై, జై ఈశ్వరమ్మ జై భూలోకమాత జై, జై వీరా బ్రహ్మ జై గోవింద మాంబ జై. జై జై వీరా బ్రహ్మ జై గోవింద మాంబ జై. బాబా హరే సయాత్ బాబా, అరే ఎక్కడికి పోయావురా? అరే ఈ రంగు గుడ్డలేందిరా, ఈ బోడలేందిరా, అరే ఈ తుంగాకాయలేమిటిరా? బాబా రుద్రాక్షమాలలు బాబా. అరే మమ్మల్ని ఎట్లా మర్చిపోయావురా?
అరే ఇంటికి రావా, ఇంటికి అరే నాది కాళ్ళు పోయా, నీది అమ్మ నడుములు పోయా. అరే ఒక్కగాను ఒక్క పెట్టావని ఆటతో పెంచితే ఇట్లా చేస్తావా? అదే బీబీ, వాడికి మంచి మంచి ముక్కలు చెప్పి తోలుకురా, నేను అక్కడ పోయి స్నానం చేసి వస్తాను. తండ్రి, ఎన్నాళ్ళయింది నాయన నిన్ను చూసి. మమ్మల్ని ఇలా విడనాడివచ్చుట నీకు ధర్మమా తండ్రి? కొడుకా మమ్ము వీడి వచ్చుట బూది పూతి దివిదియేని పుణ్యమయ్యా. తల్లి రుద్రాక్షమాలలు ఏలనయ్యా. జన్మ ధరించుటకు తల్లి, జన్మ ధరించుటకు తల్లి. రుద్రాక్షమాలలు ఎవరు నేర్పిరి, ఎవరు నేర్పిరి ఈ విద్య ఎందుకయ్యా? తల్లి, నాయనా, జన్మ ధరించుటకు ఏ మతమైననేమి, ఏ మార్గమైననేమి తల్లి, ఏ మతమైననేమి, ఏ మార్గమైననేమి తల్లి. కాదు నాయనా. కుమారా, మన మతంలో పురాణాను గ్రంథం ఉండగా, అల్లాయను దేవుడుండగా ఈ మతము మనకు వలదు నాయన. ఇంటికి పెడదాం రమ్ము. వలదూరా చింద వదలారా గురు భక్తి, కలిగి ఉన్న మగమ్మదీయుల, కలిగి ఉన్న కానకలు చెడిపోకురా. తల్లి తనయా తల్లి నీలాగు తగ పడానేలా, తల్లి నీలాగు. తల్లి తల్లి పిల్లలు మాయలుచును, తల్లి తల్లి పిల్లలు మాయలుచును. ధరణి పెద్దలు, మన ధరణి పెద్దలు చెప్పరే. మతము తంపి వేరే మతము పట్టగానేలా. మతములోన కురాలు కంటే మతములోన మంచిదంతట లేదురా. తల్లి శివ శివ. తనయా నీవెన్ని బోధించను, గురువు గారి పాద పద్మములను వీడి ఎంత మాత్రమూ గృహమ్మనకు రాజాలను తల్లి, ఎంత మాత్రమూ రాజాలను. వినరా కుమారా, నే కొను త్యాగమనరించి, నాయనా, నే కొను త్యాగమనరించి నిన్ను గాంచి నీ వలన వంశాభివృద్ధి
తలచినాము అట్టి మాచలనే అట్టి మాచలన్నీ నిరాశ చేసి వెడలిపోవ నీ గట్ల బుద్ధి పుట్టే కుమార తల్లి నాయన తల్లి కుమార నాకు వివాహమా తల్లి? అవును నాయన. నన్న సంసార సాగరములో ముంచదలిచిదివా తల్లి? అమ్మా ఎందులకమ్మా ఈ శరీరముపై నీకింత వ్యామోహము తల్లి? ఈ దేహము దేహము పంచభూతాత్మక సమ్మేళనమై ఇన్నుండు జీవుడు తన్ను తాను తెలియక భవపాశములకు లోనై ఉన్నాడు తల్లి. భవపాశములకు లోనై ఉన్నాడు తల్లి. ఈ శరీరమును వరించి చూచిన మాయ దేహం విధి, మాయ దేహం విధి మట్టి బొమ్మయే కదా. కన్నులు తిలకించి కలువలను దుర్గంధ కలితమై దోచు శరీరము వేల్మి బంగారు వల్ల మేంచులను మాంసంబు ముద్దలవు తల్లి, మాంసంబు ముద్దలవు మగువ పాలిండ్లు మత్తమాతంగ కుంభముల టంచుదలచి మూత్రంబు తిత్తియవు పురుగులుండు విలంబు దియ్యమౌ మదన మందిరమటం చుగాంచి కామాందులై హరిన్ తలచకున్న, కామాందులై హరిన్ తలచకున్న భయత సంసార కూపమునౌడు ఎలాగు చుండిరి భ్రాంతితో ఎదలలేక జన్మ జన్మాలకిది జన్మ జన్మ కర్మ ఫలితమమ్మా. ఇది కర్మ ఫలితమమ్మా. కావు తల్లి ఈ దేహము ఎంత మాత్రము నమ్ముకును తల్లి. దీన్ని నమ్మబోకుమమ్మ, దేహమన్నా మట్టి బొమ్మ, దీన్ని నమ్మబోకుమమ్మ. రాను రాను ఆయువు సున్నా, రాను రాను రాదు ముక్తి నిశ్చయమమ్మ, దీన్ని నమ్మబోకుమమ్మ, దేహమన్నా అమ్మా. తల్లిదండ్రులు నిమిత్తమై, తల్లిదండ్రులు నిమిత్తమై విశేష ధనమార్జించి సౌధములు నిర్మించి తల్లి బంధుమిత్ర కళత్రాదులు ఏకమై, తల్లి బంధుమిత్ర కళత్రాదులు ఏకమై ఏడ్చుచుండ తల్లి హలు చేతులు తగట్టి, హలు చేతులు తగట్టి తీసిపైట పెట్టగలమ్మ, కాదు చేతులు తగట్టి అది దాకా తీసుకుపోదురు తనకు ఎవరు రారు తల్లి. దీన్ని నమ్మబోకుమమ్మ, దేహమన్నా మట్టి బొమ్మ అమ్మా.
శృంగార తల్లి శృంగార సుకుమారమైన శరీరము తల్లి నాయనా మన శృంగార సుకుమారమైన ఈ శరీరము శరీరము పట్టుమనుకాలు అగ్గిలో పడవేసి నాయనా కాల్చదరం తల్లి మట్టిలోనా పుట్టిందమ్మా మట్టిలోనా పెరిగిందమ్మా మట్టిలో పుట్టిన ఈ బొమ్మ మట్టిలోనే మాయమౌనమ్మా. కావున తల్లి నాయనా నీ మనమునకు నీవే తెలుసుకొని నన్ను గురువుగారి చెంతనే వదలవేసి గృహమ్మన కేగము తల్లి గృహమ్మన కేగము. కుమార కొడుకా వినవదేలరా దుడుకు పనులు చేయలే కుదోషంబౌరా అడియాసలేల జందెదవో విడుపుముర జ్ఞాన గురునే పేరా బ్రహ్మమోను నా మాటలో వినియు బ్రహ్మమోను కడుపున పుట్టిన కారణమున నిన్ను కడుపున విడువాదాల జతలు గుందగా బలకు తీరా బ్రహ్మమోను నా మాటలో వినయో బ్రహ్మమోను. కుమార మా గురుదేవులు లోమట మీద ఉన్నారు. అయ్యా ఆయన అయ్యా ఒక్కగాను ఒక్క బిడ్డవురా బాబా అరే మాకు వృద్ధ వయసులో అంత ముద్దా పెడతావు జర్రా పానీ పోస్తావని ఆశపడ్డాంరా బాబా. అరే మాకి కారం చేస్తే అంత మట్టి వేస్తావని ఆశపడ్డాంరా బాబా అరే రే నీది గురువు నాకి చూంచు వెళ్తా నాకి నా రెండు మాటలు అడిగిపోతా బాబా గురుదేవులు లోమట మీద ఉన్నారు. పోవుదమ్ము రండి. జననీ జనకు వీరలే మా గురుదేవులు శ్రీమద్రాజ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఎంతమంది పిల్లలకి తల్లులకి ఏరు చేస్తా ఓం నమ శివాయ. అయ్యా నాకు కండ్లు కనిపించట్లేదురా బాబా. అదే బీబీ నాది కండ్లు కనిపించట్లా బాబా స్వాముల వారి పాదములను ఆశ్రయించు. ఎక్కడి వారు మీరు తెరువెయ్యది నామములేవి సుమ్మి మీరిక్కడికేల వచ్చిదిరి పొందడి కోర్కెగల్గనే ఆ ఓం నమ శివాయ. బాబా అరే నాది కండ్లు కనిపిస్తున్నాయిరా బాబా అరే నీది గురువు అచ్చంగా అల్లాయరా స్వాముల వారికి నమస్కరింపు తండ్రి. అయ్యా. స్వాముల వారికి నమస్కరింపు. అయ్యా, నాది పేరు పీరు సాహెబ్. ఇది నా బిడ్డ, సయ్యద్ అయ్యా. అమ్మా అదంబి నాయనా పీరు సాహెబు మీ కుమారుడు సాధు పొంగవుడు కొలది దినములలో విద్యాపారంగతులను చేసి గృహమునకు పంపిదా చింతవీడు వెళ్ళిరమ్మ నాయనలారా. శ్రీమన్నారాయణాంశము నీవే కదా పరమేశుని లీలలో నీవే కదా ఏ యుగమందున సద్గురుమూర్తిపై అవతారము దాల్చిన ఓ వీర బ్రహ్మం సద్గురుదేవ శ్రీ వీర బ్రహ్మం సద్గురుదేవ శ్రీ వీర బ్రహ్మము మమ్ము కరుణించి కాపాడు ఓ వీర బ్రహ్మము శ్రీ వీర బ్రహ్మము
సద్గురుదేవా శ్రీ వీర బ్రహ్మ మమ్మ కరుణించి కాపాడు ఓ వీర బ్రహ్మ వెళ్ళిరమ్మ నాయనలారా వెళ్ళిరమ్మ. వీర బ్రహ్మ అయ్యా వాడికి పాలకి ముంచిన నెలకి ముంచిన నీదే, వాడికి మంచి మంచి మొక్కలు చెప్పి ఇంటికి తోలు మహారాజ్. జననీ జనకులారా, ఎల్లప్పుడూ సద్గురు నామస్మరణ చేయొచ్చు కాలం గడుపు అన్నది కాలంలోనే మీ జన్మ కర్తేరు మార్గం గురువుగారి చంద్రనే తెలుసుకుని వచ్చారు. నాయన సిద్ధ